రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. నెక్నంపూర్ చెరువులో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నెక్నంపూర్ చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు కొందరు. వీటిపై ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకుంటోంది హైడ్రా. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. నెక్నంపూర్ చెరువులో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నెక్నంపూర్ చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు కొందరు. వీటిపై ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకుంటోంది హైడ్రా. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. నెక్నంపూర్ చెరువులో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నెక్నంపూర్ చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు కొందరు అక్రమార్కులు. వీటిపై ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకుంటోంది హైడ్రా. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, మణికొండలో కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పరిధిలోని నెక్నంపూర్ పెద్ద చెరువును ఆక్రమించి కట్టడాలు చేపట్టినటువంటి విల్లాలను ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది మణికొండ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. నెక్నంపూర్ పెద్ద చెరువు, ఇక్కడ చెరువు FTL బఫర్ జోన్ను ఆక్రమించి కట్టడాలు చేపట్టారని ఇక్కడ ఉన్న స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సో దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆల్రెడీ డిసెంబర్లో ఒకసారి వచ్చి ఇక్కడికి ఇదంతా పూర్తిగా చూసిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా పూర్తిగా సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత ఒకవేళ ఇవి కనుక నిజంగానే బఫర్ జోన్ FTL ఉన్నట్టయితే వీటికి నోటీసులు ఇచ్చి నెక్స్ట్ డెమాలిషన్ చేద్దామని డిసెంబర్ 20వ తారీఖు ఇక్కడికి వచ్చి ఇదంతా పరిశీలించి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రజావాణి ప్రారంభమైన తర్వాత, హైడ్రాలో ప్రజావాణి ప్రారంభమైన తర్వాత ఈ సోమవారం రోజు మళ్ళీ స్థానికులు వచ్చి కంప్లైంట్ చేశారు. సో దీనిపైన పూర్తి వివరాలు తీసుకొని మళ్ళీ నిన్న ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా కూల్చివేస్తున్నాం, అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా ఈ పెద్ద చెరువుకు సంబంధించిన FTL బఫర్ జోన్లోనే కన్స్ట్రక్షన్ జరిగినట్లు గుర్తించి నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిన్న ఈవినింగ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి చేరుకొని 9 o'clock నుంచి ఇక్కడ ఉన్న ఈ విల్లా ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తిగా కూల్చివేతలు చేపడుతున్నారు. సో ఇట్లాంటివి అంటే ఈ నెక్నంపూర్ చెరువులో ఇది ఒకటే కాకుండా చాలా వరకు ప్రాజెక్టులు ఇలాగే ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. సో ఈరోజు మార్నింగే ఇక్కడికి ఇటు JCBలు తీసుకొచ్చి హైడ్రా అధికారులు, లోకల్ పోలీసుల సహకారంతో ప్రస్తుతానికైతే ఈ విల్లాలు కూల్చిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4 విల్లాల కూల్చివేతలు అయితే జరిగినాయి. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 to 25 విల్లాస్ వరకు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇంకా కొన్ని విల్లాస్ ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేసి ఉన్నారు. సో ఆక్యుపై చేసి అంటే వాటికి కన్స్ట్రక్షన్ అయిపోయింది, వాటి ఇళ్లలో పోయారు, ఇళ్లలో ఉంటున్నారు. సో వాటిపైన కొన్నిటిపైన స్టే ఆర్డర్ ఉందని చెప్తున్నారు. కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాలను అయితే తప్పకుండా కూల్చివేస్తామని రంగనాథ్ గతంలో కూడా చెప్పాడు. సో వీటన్నిటికి కూడా పర్మిషన్స్ ఎలా వచ్చాయనే దానిపైన కూడా ప్రస్తుతానికి విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఇటు ఇరిగేషన్, రెవెన్యూ, అలాగే ఈ మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళంతా కూడా ఇక్కడ లంచాలు తీసుకొని వీళ్ళకి అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చినట్లయితే అధికారులు గుర్తించారు. కేవలం అంటే ఈ డిమాలిషన్ చేసి వీటిపైన చర్యలు తీసుకోవడమే కాకుండా వీటికి పర్మిషన్స్, అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులపై కూడా పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైడ్రాకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. సో ఆ జీవో ప్రకారము పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి వాటిలో ఆ అధికారులపైన కూడా FIRలు నమోదు చేస్తామని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా బోర్డు, ఇక్కడ ఈ ఫ్లాట్ ఫర్ సేల్, ఇప్పుడు మనం ఉన్నది పూర్తిగా బఫర్ జోన్. ఇక్కడ పక్కనే ఇది పెద్ద చెరువు, మనకు కనపడుతున్న చెట్ల పక్కనే దానికి ఆనుకొని ప్రస్తుతం మనం నిలబడింది ఇదంతా కూడా బఫర్ జోన్. కానీ ఇక్కడ కొందరు ప్రైవేట్ వ్యక్తులు సో దిస్ ఫ్లాట్ ఫర్ సేల్ అని వాళ్ళ నంబర్లు పెట్టి దిస్ ల్యాండ్ అంటే ఈ ఫ్లాట్స్ బిలాంగ్స్ టు నరేష్ సింగ్ అని అతని పేరు పెట్టి పెట్టారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా,
ఇవన్నీ కూడా గతంలో మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు అలాగే రెవెన్యూ అధికారులు వచ్చి ఇవన్నీ కూడా కూల్చివేసి వెళ్ళారు. సో అప్పుడే వీళ్ళకి ఈ విల్లా ప్రాజెక్టు కట్టే వాళ్ళకి చెప్పారు ఇవన్నీ కూడా డిమాలిషన్ చేసినప్పుడే. సో ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉంది కాబట్టి మీరు మళ్ళీ నిర్మాణాలు చేపట్టొద్దని అప్పుడే చెప్పిపోయారు. కానీ తిరిగి అంటే ఈ డిమాలిషన్ చేసినవి వదిలేశారు. మిగతావి అండర్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాసు వాటిని తిరిగి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో దీనిపైన మళ్ళీ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అలాగే ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళకు ఫిర్యాదు చేసినా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే మున్సిపాలిటీ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు మేము కంప్లైంట్ చేసినా ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటలేదని డైరెక్ట్గా హైడ్రాకు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేయడంతో హైడ్రా అధికారులు డైరెక్ట్గా కమిషనర్ రంగనాథ్ దీన్ని విజిట్ చేసి ఇదంతా కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలను తేల్చి ఇక్కడికి తప్పకుండా కూల్చివేస్తామని స్థానికులకు హామీ ఇచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి యాక్షన్లోకి దిగారు. సో మనం చూస్తున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్న 4 విల్లాలను కూల్చివేశారు. సో ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఈ 4 విల్లాలు అయిపోతాయి. మిగతా విల్లాలను కూడా ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూల్చేస్తాం. కొన్ని ఆల్రెడీ ఆక్యుపైడ్ విల్లాస్ మాత్రం అవి వాటిపైన హైకోర్టు స్టే ఉంది కాబట్టి వాటిని ముట్టుకోమని చెప్తున్నారు. సో మొత్తానికి వీటిని కూల్చివేయడంతో పాటు వీటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులపైన కూడా పూర్తిగా చర్యలు ఉంటాయంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్యూర్గా చెరువు ఆనుకొనే ఉంది. ఇక్కడ పెద్ద చెరువు నెక్నంపూర్ పెద్ద చెరువు ఉంది. దానికి ఆనుకొనే FTRలోని ఇంతకుముందుకు నిర్మాణాలు జరిగాయి. సో ఆ తర్వాత బఫర్ జోన్లో ఈ నిర్మాణాలు జరుగుతుంటే వాటిపైన ఎట్లాంటి చర్యలు ఇక్కడ ఉన్న అధికారులు తీసుకోలేదు. ఇటు మున్సిపాలిటీ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ వాళ్ళు వీటిని పట్టించుకోకుండా ఉన్నారని స్థానికులు కూడా వాళ్ళకి హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చారు. సో వీటికి అసలు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, అలాగే వీటిపైన వాళ్ళకు కంప్లైంట్ చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే అంశాలపైన కూడా తప్పకుండా ఇంట్రాగేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ ఇప్పటికే వచ్చింది కాబట్టి సో హైడ్రా పోలీస్ స్టేషన్లో అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడి వీటికి పర్మిషన్స్ ఇచ్చారో వారిపైన చర్యలు తీసుకునేలా FIR చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సో ఈ నెక్నంపూర్కు సంబంధించిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో వారిపైన హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ FIR నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రవంతి.